ఈరోజు పచ్చాపల కూర చేద్దాం. పచ్చాపల కూర చేసే విధానం నేను చెబుతా. కావాల్సిన పదార్థాలు 2 కిలోలు పచ్చాపలు తెచ్చాను. కొన్నేమన్నా ఏపుడుకు తీసి పక్కన పెట్టాను. ఇది కొన్నేమన్నా చేపల పులుసు చేద్దామని పక్కన పెట్టాను. కావాల్సిన పదార్థాలు ఇవి సుమారు కేజీ ఉంటాయి. దానికి సరిపడా చింతపండు, చిన్నుల్లిపాయలు, అల్లం పేస్టు, 3 పచ్చిమిరపకాయలు, 2 చిన్న పెద్దుల్లిపాయలు, తగినంత కొత్తిమీర, 2 చిన్న టమాటాలు బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించుకొని ఇది బాండీ పెట్టుకుందాం. బాండీ కాస్త వేడెక్కినాక సరిపడా ఆయిల్ పోసుకుందాం. అంటే పచ్చాపల కూర కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఆయిల్ వేడెక్కింది. వేడెక్కినాక పచ్చిమిరపకాయలు వేయాలి. తర్వాత కరివేపాకు, తర్వాత పెద్దుల్లిపాయలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంతే. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఈ దోరగా వేయించుకోవాలి. దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు వేగింది కాబట్టి ఈ టమాటాలు సన్నంగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని బాగా కలుపుకుంటే బాగా మగ్గిపోతాయి. మగ్గిపోయి గ్రేవ్ రావటానికి అన్నమాట. బాగా మగ్గిపోతే నానబెట్టి పిసికి పెట్టుకున్న చింతపండు పులుసుని దీంట్లో పోయాలి. తగినంత పులుసు పోసి బాగా మరగనిచ్చుకోవాలి. బాగా తెరలాలి. నీళ్ళు సరిపడా పోసుకోవాలి, పులుసుకు సరిపడా. ముందుగా ఈ ముక్కలకి 4 స్పూన్లు కారం, 3 స్పూన్లు ఉప్పు, 1 స్పూను పసుపు వేసి బాగా కలిపి ఆడ ముందుగా రెడీ చేసి పెట్టామన్నమాట. దీంట్లో 1 లీటరు పులుసు పోసాం కదా. పులుసు అయితే తెర్లిని. బాగా తెర్లినప్పుడు ఈ ముక్కలు ఒక్కొక్కటిగా వరుసగా వేయాలి. వరుసగా ఒక ముక్క తగలకుండా ఒక ముక్క వేసించితే అదే బాగా ఉడుకుతూ ఉంటుంది. మధ్యలో మధ్యలో కలబెట్టకూడదు. మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మనం పులుసు ముక్కలు పోసి బాగా ఒక 20 నిమిషాలు ఉడికిందండి. 20 నిమిషాలు ఉడికాక బాగా పులుసు బాగా దగ్గర పడింది, చిక్కగా అయిందన్నమాట. మధ్యలో మధ్యలో ఒకసారి గంటె పెట్టకుండా ఇట్ట తిప్పాలి. ఇట్ట అడుగు అంటుకోకుండా ఉంటుందన్నమాట. పులుసు దగ్గర పడింది బాగా. ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకొని ఒకసారి ఇలా తిప్పుకుంటే పులుసు కూడా బాగా దగ్గర పడి బాగా చక్కగా ఉడికిపోయింది.
చూడండి ఇంకా కాసేపు ఒక 5 నిమిషాలు కొద్దిగా సన్న మంట మీద ఒక 5 నిమిషాల నుంచి ఇక దించుకోవచ్చు. కూర రెడీ అయిపోయిందండి. మీకు ఉడికినట్టు తెలవాలంటే మనం ఎసురు పోతున్నాం కదా, 1 లీటర్కి పైగానే పోతున్నాం కదా, అవన్నీ ఇనికిపోవాలా. ఇనికిపోయి ఒక 20 నిమిషాల పాటు ఉడికిందంటే పులుసు బాగా దగ్గర పడిద్ది. దగ్గర పడ్డప్పుడు బాగా గుజ్జుగా కనపడిద్ది కదా, అప్పుడు ఉడికినట్టు లెక్క. నీళ్ళుగా ఉంటే దించుకోవద్దు. ట్యాప్కి ఒక 10 నిమిషాలకి 5 నిమిషాలకి ఒకసారి ఇదిగో ఇట్ట గుడ్డ పెట్టి ఇట్ట పట్టుకొని ఇట్ట ఊపుతూ ఉండాలి. గంట పెట్టి మాత్రం తిప్పకూడదు. తిప్పితే ముక్కలు చెదిరిపోతాయి. కాబట్టి బాగా చక్కగా ఉడికిపోయింది, పులుసు దగ్గర పడింది. ఇక దించుకుందాం. కూర రెడీ అయిపోయింది. ఒకసారి కూర కలిసి చూడండి. మీరు కూడా బాగా చక్కగా నీట్గా ఉంది. తినడానికి చాలా రుచిగా ఉంటుంది.